ప్రస్తుతం గుంటూరు వాసుల హాట్ టాపిక్ శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణంకు సంబంధించి గుడ్ న్యూస్ అండ్ లేటెస్ట్ అప్డేట్ ఇది. ఈ అప్డేట్ తెలిస్తే నగరవాసులు ముఖ్యంగా వాహనదారులు ఎంతో ఊరట చెందుతారు. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రస్తుతం శంకర విలాస్ బ్రిడ్జి పనులు శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా పనులు జరిగితే బ్రిడ్జి నిర్మాణం అనుకున్న సమయం కంటే ఇంకా ముందే పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయమై బ్రిడ్జి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల పనులు వివిధ కారణాల వల్ల చాలా జాప్యం అవుతుండటం సర్వసాధారణంగా జరిగేదే. కానీ ఈ బ్రిడ్జి నిర్మాణం మాత్రం అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తవడం ఖాయమని అధికారుల మాటలను బట్టి అర్థమవుతోంది. ఇలాంటి అసాధారణ ఫీట్‌ను సుసాధ్యం కానుండటానికి కారణం గుంటూరు ఎంపీ, సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన ఈ బ్రిడ్జి నిర్మాణంకు పూనుకొన్నది మొదలు దీని ఆరంభం కోసం అనుమతులు, నిధులు తదితర విషయాల్లో ఎంత ఎఫర్ట్ పెట్టారో అందరికీ తెలిసిందే. వీటి కోసం ఆయన స్వయంగా ఎంతోమంది వివిధ శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేయడం, అదే క్రమంలో ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన బ్రిడ్జి సెంట్రల్ పార్ట్ తొలగింపు కోసం అతి క్లిష్టమైన రైల్వే పర్మిషన్స్, ఇతర విభాగాల అధికారులతో తన నిరంతరం కోఆర్డినేషన్ కొనసాగించి అతి తక్కువ వ్యవధిలోనే అనుమతులు సాధించటం, ఆ పర్మిషన్స్ వచ్చిన మరుక్షణమే ఇందుకు అవసరమైన హై లెవెల్ రేంజ్ క్రేన్లు లొకేషన్‌లోకి వచ్చేసేలా చూశారంటే ఆయన ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. అలా బ్రిడ్జి సెంట్రల్ పోర్షన్ పనుల కూల్చివేతలు మొదలుపెట్టగా ఇప్పుడు తెలుస్తున్న మంచి ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే నెల రోజులు పడతాయనుకున్న సెంట్రల్ పోర్షన్ తొలగింపు పనులు అంతకంటే చాలా ముందుగానే పూర్తయ్యాయి. ఇదే విషయమై ఇంజినీరింగ్ అధికారులు మాట్లాడుతూ దేశంలో చాలా రైల్వే ప్రాజెక్ట్స్ చేశాం. కానీ ఇంత వేగంగా చేయడం గుంటూరులోనే అని చెప్పడం విశేషం. ఈ ప్రాజెక్ట్ 27th నుంచి మెయిన్ కటింగ్ యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ అయింది. వీళ్ళంతా మా కటింగ్ టీము. సో 27th నుంచి మేము యాక్చువల్గా టైం ఇచ్చింది అయితే 30 days ఆఫ్ టైం అనుకున్నాము. సో దాని తర్వాత ఆల్మోస్ట్ అరౌండ్ 12 daysలో కంప్లీట్ స్లాబ్స్ తీసేసాము. సో స్లాబ్స్ అన్నీ అయిపోయినాయి అంటే 80% ఆఫ్ ది వర్క్స్ అయినాయి. ఇంకా ఈ మీకు కనిపించే ఈ 3 పియర్స్ దాంట్లో కూడా 2 సెగ్మెంట్లు లేసిపోయినాయి. ఇంకా లాస్ట్ ఇంకో సెగ్మెంట్ దీంట్లో ఉన్నాయి. సో ఓవరాల్ సెగ్మెంట్ 9 వస్తాయి. 9లో 2 అయినాయి, ఇంకా 7 ఉన్నాయి. సో హోప్ఫుల్లీ 12+7 అంటే 19 days 20 daysలో మ్యాక్సిమం ప్రాజెక్టు కంప్లీట్ అయినట్టు. అండ్ డిపార్ట్మెంటల్ వైజ్ ఇక్కడ ఉన్న రైల్వేస్ కానివ్వండి, పెమ్మసాని గారు కానివ్వండి, లేకపోతే రైల్వే ఆర్ఎండ్బి వాళ్ళు కానివ్వండి, చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే పర్మిషన్స్ ఎంత ఫాస్ట్గా వచ్చి ఇంత ప్రాజెక్ట్ ఇంత ఫాస్ట్గా స్టార్ట్ చేయడం అనేది ఇప్పటివరకు మా ఎక్స్పీరియన్స్లో మేము చూడలేదు. సో పర్మిషన్స్కి ఇన్ పర్సనల్ నేనే వెళ్ళాను, నేను చూశాను. అక్కడ పెమ్మసాని గారు వాళ్ళ టీం చాలా సపోర్ట్ చేశారు. సో దట్ అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇన్సిస్ట్ చేయటం కానివ్వండి, లేకపోతే వాళ్ళని కొంచెం పుష్ చేసి ముందుకు జరపడానికి. అయితే మా టార్గెట్ డేట్ అరౌండ్ 17th 18th కల్లా మనం క్లియర్ చేయగలిగితే ఇట్స్ రియల్లీ ఏ బిగ్ అచీవ్మెంట్. దీనికి కారణం అధికారులు, కాంట్రాక్టర్ల కోసమే ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం, రోజు ఈ పనితీరుపై కేంద్ర మంత్రి పెమ్మసాని స్వయంగా పర్యవేక్షించడం, ఈ కమిట్మెంట్ మామూలు విషయం కాదని వారు అన్నారు. ఇలాంటి నాయకులు ఉంటే గుంటూరు అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని చెప్పారు. అండ్ డెఫినెట్లీ ప్రతి కపుల్ ఆఫ్ డేస్కి ఒకసారి ఎంపీ గారు వాళ్ళ టీము ఇక్కడ పర్సనల్ మానిటరింగ్ కూడా నడుస్తుంది. అండ్ వాళ్ళు మా టీం వర్క్లో కూడా ఉన్నారు. అంటే గ్రూప్ ఒకటి ఉంటుంది ప్రోగ్రెస్ మానిటరింగ్ చేయడానికి. దాంట్లో కూడా ఇన్ పర్సనల్ పెమ్మసాని గారు కూడా తీసుకొని చూస్తున్నారు. సో లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆర్ దే. ఇది ఒక అచీవ్మెంట్ గుంటూరు డివిజన్లో చేయటం. ఇలాంటి ప్రాజెక్టు మాకైతే ఇప్పటివరకు మేము ఇంత ఫాస్ట్గా కానీ ఇంత హెల్దీ ఎన్విరాన్మెంట్లో మేము చేయలేదు. సో ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ రైల్వే డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఆర్ఎండ్బి అండ్ మేజర్లీ పెమ్మసాని గారికి, బికాజ్ ఆయన ప్రోద్బలంతో ఇక్కడ దాకా. మరోవైపు జిల్లా అధికారులు సైతం రోజు బ్రిడ్జి నిర్మాణమును పర్యవేక్షిస్తూ పనులు శరవేగంగా జరగడానికి కృషి చేస్తున్నారు. ఇదే పందాలో పనులు జరిగితే బ్రిడ్జి నిర్మాణం అనుకున్న సమయం కంటే ముందే పూర్తి కావడం ఖాయమని జిల్లా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఈ బ్రిడ్జి పనులు అలాగే పూర్తి చేస్తే గుంటూరు వాసులు ఎంతో ఆనందపడటమే కాదు, పెమ్మసానిపై అభినందనలు, కృతజ్ఞతల వర్షం కురిపిస్తారు. శంకర విలాస్ బ్రిడ్జ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మాకు ఇచ్చిన టార్గెట్ కంటే ముందే కూడా అయిపోయే సూచనలు ఉన్నాయి. మాకు యాక్చువల్గా 2027 మే వరకు ఉంది. అయినా కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. డిస్మాంట్లింగ్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో అనుకున్న దానికంటే ముందుగానే డిస్మాంట్లింగ్ వర్క్ కూడా స్పీడ్గా అవుతుంది.
ఎక్కడ కూడా ఇంకా ఎంక్రోచ్మెంట్స్ కానీ అవన్నీ కూడా మున్సిపల్ వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి తీస్తున్నారు. మా బ్రిడ్జ్ వర్క్ కూడా చాలా బ్రిస్కీగా జరుగుతుంది, స్పీడ్గా అయిపోతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. క్వాలిటీ పరంగా మా ఈఈలు డిఈలు నేను అందరం కూడా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఇన్స్పెక్ట్ చేస్తూ అంతా కూడా కరెక్ట్గా మానిటర్ చేసుకుంటూ స్పీడ్గా అయ్యేదానికి మేము మా సాయశక్తులా కృషి చేసి ఇచ్చిన అగ్రిమెంట్ పీరియడ్ కంటే ముందుగానే 3 నెలలు కానీ 4 నెలలు కానీ ముందుగానే కంప్లీట్ చేయాలనే టార్గెట్తో పనిచేస్తున్నాం.